హలో అండి. తులారాశి వారికి ఈ వారం రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు అండ్ సింగిల్స్‌గా ఉన్నవారికి పీరియడ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. జస్టిస్ కార్డ్ వచ్చిందండి మీకు. సింగిల్స్ అయితే కనుక మీ లైఫ్‌లో మీకున్న ఇంబాలన్స్‌ని బ్యాలెన్స్ చేసే పార్ట్నర్ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. వారు మీ లైఫ్‌లోకి స్టేబుల్‌ని, సెక్యూరిటీని తీసుకొని వస్తారు. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే కనుక ఈ కార్డ్ 2 సిట్యుయేషన్స్‌ని రిప్రజెంట్ చేస్తుందండి. రిలేషన్‌షిప్‌లో మీరు మీ పార్ట్నర్ ఇద్దరూ లాయల్‌గా, హానెస్ట్‌గా ఉంటే గనక మీ రిలేషన్‌షిప్ ఇంకా సెక్యూర్‌గా మంచి కమిట్మెంట్‌తో మీరు ముందుకు వెళ్తారండి. మీరు కానీ, మీ పార్ట్నర్ కానీ మీ రిలేషన్‌షిప్‌లో డిస్‌హానెస్టీతో లేదా ఏమైనా దాస్తూ ఉంటే గనక ఆ ట్రూత్ అనేది రివీల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. గ్రౌండింగ్ వచ్చిందండి. స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ, పెర్ఫార్మన్స్, గ్రోత్ అండ్ ఎండ్యూరెన్స్ వచ్చింది మీకు. లైఫ్‌లో ఎదగాలి అంటే ఒదగాలి అనేదైతే మీరు మర్చిపోకండి. దానివల్ల మీ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ వస్తుందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చెక్ చేసుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.